హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉండిద్ది. టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది. బిర్యానీ అంటేనే పెద్ద ప్రాసెస్ కదా అనుకుంటారు కదా, అలా కాకుండా ఇలా వెంటనే బిర్యానీ లైక్ చేసేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పొడవుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల నేనైతే ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని క్లీన్గా చక్కగా కడిగేసేసి పక్కన పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేగుతున్నాయి కదా, అందులోనే మనం ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేద్దాం. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, అలానే కూరకు సరిపడా ఉప్పు కూడా ముందే వేసేసేయాలి. అంతా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ అయితే బాగా ఉడకాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ చికెన్లో వాటర్ అన్నీ చక్కగా సపరేట్ అయ్యి వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు ఒక 3 టమాటాలని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా కూడా పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు మనమైతే మూత పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాము. కూరకు తగినంత కారం, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కొంచెం గరం మసాలా వేసాను. నేను గరం మసాలా ఉంటే గరం మసాలా వేయచ్చు, నేనైతే బిర్యానీ మసాలా యాడ్ చేశాను. మసాలాలు వేసిన తర్వాత కర్రీని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించితే సరిపోయిద్ది. చివరికి కరివేపాకు వేసి అలానే ముందుగా మనం 90% ఉడకపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవడమే. ఏం లేదు, రైస్ ఉడికేటప్పుడు కొంచెం హోల్ గరం మసాలా వేసేస్తే సరిపోయిద్ది. ఇంక రైస్ వేసేసిన తర్వాత చివరికి కొత్తిమీర, అలానే 2 టీ స్పూన్ల నెయ్యి వేసాను నేను. నెయ్యి వేసిన తర్వాత బిర్యానీ మసాలాని కొంచెం స్ప్రింకిల్ చేసుకుని పైన యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే సరిపోయిద్ది. నేను గిన్నెలో వాటర్ వేసి కొంచెం బరువు పెట్టాను. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.